అర్జున్. చిన్నప్పుడ్నుంచి నాకొక నమ్మకం ఉండేది. చదువు కంప్లీట్ అయితే లైఫ్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అని. ఇంటర్ కంప్లీట్ చేశా. డిగ్రీ కంప్లీట్ చేశా. చేతిలో సర్టిఫికెట్స్ ఉన్నాయి. కానీ చేతిలో జాబ్ లేదు. కాలేజ్ లాస్ట్ డే ఫ్రెండ్స్ అందరూ సెల్ఫీస్, ప్లాన్స్, డ్రీమ్స్తో బిజీ. యుఎస్ఏ వెళ్తా, ఎంబీఏ చేస్తా, సాఫ్ట్వేర్ జాబ్ ఫిక్స్ అని చెప్పుకుంటున్నారు. నేను కూడా నవ్వుతూ ఉండేవాణ్ణి. కానీ లోపల ఒక భయం స్టార్ట్ అయింది. డిగ్రీ అయిపోయిన ఫస్ట్ మంత్ మార్నింగ్ లేచి న్యూస్ పేపర్ ఓపెన్ చేశాను. ఫ్రెషర్స్ రిక్వైర్డ్, ఇమ్మీడియట్ జాయినింగ్, గ్రేట్ ఆపర్చునిటీ. ప్రతి యాడ్ని హోప్తో చూశా. రెజ్యూమ్ ప్రింట్ చేసి బ్యాగ్లో పెట్టుకుని సిటీ అంతా ఇంటర్వ్యూస్ తిరిగా. రిసెప్షన్లో వెయిట్ చేయడం, హెచ్ఆర్ క్యాబిన్ నుండి బయటకు రావటం, ఆఖరిగా వచ్చే కామన్ డైలాగ్, వీ విల్ ఇన్ఫార్మ్ యూ. ఆ లైన్ విని విని నా కాన్ఫిడెన్స్ స్లోగా చచ్చిపోయింది. ఇంట్లో సిచ్యువేషన్. ఇంటికి వెళ్లిన ప్రతిసారీ అమ్మడిగేది, ఇంటర్వ్యూ ఎలా అయిందిరా? నేను చెప్పేది, బానే ఉందమ్మా, నెక్స్ట్ రౌండ్ ఉంది. నిజమేంటంటే నెక్స్ట్ రౌండ్ ఉండదు, కాల్ కూడా ఉండదు. నన్న మాట్లాడ్డు, సైలెంట్గా న్యూస్ పేపర్ చదువుతున్నట్టు చేస్తాడు. కాని నాకు తెలుసు ఆ సైలెన్స్లో ఎంత డిసప్పాయింట్మెంట్ ఉందో. ఒకరోజు కరెంట్ బిల్ టైంలో పే చేయలేకపోయాం. నన్న తన ఓల్డ్ వాచ్ పాన్ షాప్లో పెట్టడం చూశా. ఆ సీన్ నన్ను లోపల్లోపల చంపేసింది. సిటీ లైఫ్ రియాలిటీ చెక్. జాబ్ కోసం సిటీకి షిఫ్ట్ అయ్యాను. ఒక చిన్న రూమ్, 3 మెంబర్స్ షేరింగ్. బాత్రూంలో లైన్లో నిలబడి నైట్ ఇన్స్టెంట్ నూడిల్స్ తినడం, ఇది నా న్యూ లైఫ్. రూమ్మేట్స్ శాలరీ క్రెడిట్స్, బైక్ ప్లాన్స్, షాపింగ్ ప్లాన్స్ చేస్తుంటే నేను ఫోన్లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసి సైలెంట్గా ఉండేవాణ్ణి. ఒకరోజు అమ్మ కాల్ చేసి అడిగింది, హెల్త్ బాగానే ఉండారా? నేను చెప్పాను, బాగానే ఉందమ్మా. కాల్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం పబ్లిక్లో నీళ్లొచ్చాయి. బ్రేకింగ్ పాయింట్. ఒక ఇంటర్వ్యూ నుండి రిటర్న్ అవుతున్న రోజు బస్లో స్టాండింగ్లో ఉండేవాణ్ణి. కండక్టర్ టికెట్ అడిగాడు. వాలెట్ ఓపెన్ చేస్తే లాస్ట్ 10 రూపీస్ మాత్రమే మిగిలాయి. ఆ 10 రూపీస్ చూసి నా లైఫ్ వాల్యూ కూడా అంతమాత్రమేనా అని అనిపించింది. రూమ్కి వెళ్ళాక లైట్స్ ఆఫ్ చేసి బెడ్ మీద పడుకున్నాను. మైండ్లో ఒకటే థాట్. మొబైల్ ఓపెన్ చేశా. అమ్మ ఫోటో ఉంది వాల్పేపర్లో. ఆ ఫోటో చూసి నేనొకటి రియలైజ్ అయ్యాను. ఆ రోజు నేను డెసిషన్ తీసుకున్నాను. చేంజ్ స్టార్ట్. నెక్స్ట్ డే నుంచి నా లైఫ్లో ఫస్ట్ డిసిప్లిన్ స్టార్ట్ అయింది. మార్నింగ్ ఎర్లీ లేచి ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ సెర్చ్ చేశాను. స్కిల్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ 1 మంత్ ఏం అర్థం కాలేదు. ప్రాక్టీస్ చేసినా రిజల్ట్ లేదు. మళ్ళీ డౌట్, ఇది కూడా వేస్టా? కానీ ఈసారి నేను ఆగలేదు. డైలీ 6 అవర్స్ ప్రాక్టీస్. ఫ్రెండ్స్ పార్టీస్, మూవీస్ అన్నీ కట్. నైట్ పడుకునే ముందు ఒకటే క్వశ్చన్, ఈరోజు నేను నాకు బెటర్ వర్జన్ అయ్యానా? ఫెయిల్యూర్స్ అగైన్. 3 మంత్స్ తర్వాత ఇంటర్వ్యూస్ వచ్చాయి. మళ్ళీ రిజెక్షన్. మళ్ళీ వీ విల్ ఇన్ఫార్మ్ యూ. డిఫరెన్స్ ఏంటంటే ఈసారి నేను ఏడవలేదు. నోట్బుక్ ఓపెన్ చేసి వేర్ ఐ ఫెయిల్డ్ అని రాసుకున్నాను. స్లోగా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయింది. స్కిల్ స్ట్రాంగ్ అయింది. ద కాల్. 6th మంత్లో ఒక అన్నోన్ నంబర్ నుండి కాల్ వచ్చింది. హలో అర్జున్, కంగ్రాచ్యులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్. ఆ మాటలు విని నేను మాట్లాడలేకపోయాను. కాల్ కట్ చేసి సైలెంట్గా విండో బయట చూశాను. సిటీ ట్రాఫిక్ సౌండ్లో నా హార్ట్ బీట్ వినిపించింది. ఫస్ట్ శాలరీ క్రెడిట్ అయిన రోజు ఏటీఎం నుండి స్లిప్ బయటకొచ్చింది. అమౌంట్ చాలా పెద్ద కాదు, కానీ ఆ స్లిప్ నా లైఫ్లో ఫస్ట్ విక్టరీ సర్టిఫికేట్. ఇంటికి వెళ్ళాను. అమ్మకొక సింపుల్ శారీ కొనిచ్చాను. ఆమె ఐస్లో టీయర్స్. ఆమె చెప్పింది, జాబ్ కన్నా నా కొడుకు పడ్డ కష్టం నాకెక్కువ గర్వం. నన్న సైలెంట్గా ఉండి స్లోగా చెప్పాడు,
గుడ్రా అర్జున్. ఆ 2 వర్డ్స్ నా లైఫ్లో బిగ్గెస్ట్ అవార్డ్. ఎండింగ్ మెసేజ్. ఈ స్టోరీలో అర్జున్ ఒక్కడే కాదు. జాబ్ కోసం వెయిట్ చేస్తున్నవాళ్ళు, రిజెక్షన్స్ ఫేస్ చేస్తున్నవాళ్ళు, పేరెంట్స్ కోసం నైట్ ఏడుస్తున్నవాళ్ళు అందరూ అర్జునే. జాబ్ రాకపోవడం ఫెయిల్యూర్ కాదు, గివప్ చేయడం మాత్రమే ఫెయిల్యూర్. ఒకరోజు మీ టైం కూడా వస్తుంది. ఆ రోజు మీ పేరెంట్స్ ఫేస్లో నవ్వు మీ లైఫ్లో బిగ్గెస్ట్ సక్సెస్.